ఇద్దరు భార్యాభర్తలు ఒక అడవిలో పరుగులు తీస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు వెనకాల వెళ్తుంటారు. ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక పెద్ద చెట్టు దగ్గర దాక్కుంటారు. మరోవైపు వారిని పట్టుకోవడం కోసం వచ్చిన ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గుడ్డలతో ఒక చెట్టుకు వేటు వేసినప్పుడు అందులో నుండి రక్తం కారుతుంది. ఆ విషయం ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళంతా తిరిగి వెళ్లిపోతారు. నిజానికి ఈ అడవి మొత్తం కూడా ఒక శాపానికి గురైంది. ఆ విషయం తెలియని భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే అడవిలో ఉంటారు. ఎప్పుడైతే అడవిలో నుండి ఒక వింతైన శబ్దం వస్తుందో మత్తుగా నిద్రపోతున్న భర్త హఠాత్తుగా లేస్తాడు. అప్పుడు ఆ శబ్దం ఏమై ఉంటుందని అటు ఇటు గమనించి తిరిగి తన భార్య వద్దకు రాగా అక్కడ ఆమె కనబడదు. దాంతో ఆ వ్యక్తి కంగారు పడి తన భార్యని పిలుస్తాడు. అయితే కాసేపటి తర్వాత విచిత్రంగా ఆమె తిరిగి మళ్ళీ అదే చోటుకు రావడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన భార్యని తీసుకొని పారిపోవాలని చూసినప్పుడు అక్కడున్న ఒక చెట్టుకు పెద్ద నాగస్వరపం చుట్టుకొని ఉండడం గమనిస్తారు. ఆ తర్వాత వారిద్దరు భయపడి అక్కడి నుండి వేరొక దారిలో ముందుకు వెళ్లిపోయినప్పుడు గతంలో తను దాచిపెట్టిన బంగారం ఉండే చోటుకు చేరుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడున్న చోటును తవ్వాలని చూసినప్పుడు అక్కడంతా కూడా పొగ రావడం మొదలవుతుంది. దాంతో ఇద్దరు భయపడి నుండి అక్కడి నుండి పారిపోతారు. అదే సమయంలో ఒక వింతైన జీవి అక్కడికి వచ్చి భర్త ప్రాణాలు తీసేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.